మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తమ్మతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రోజుకు తెలంగాణను సాధించి పర్మిషన్ డే సార్ ఈరోజు. మరి ఎట్లా ఈ తెలంగాణ భవన్లో ఏ విధంగా ఉత్సవాలు నిర్వహించారు, ఏంటి మరి ఏంది కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఏ విధంగా ముందుకు తీసుకుపోయింది, మీరు పరిపాలన చేసినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఈరోజు తెలంగాణ భవన్లో ఆర్భాటంగా కంప్లీట్గా జరిగినాయి. అయితే ఈరోజు తెలంగాణ ప్రజలకు మొత్తము ఒక ఇంపార్టెంట్ డే. జూన్ 2వ తారీఖు అంటేనే తెలంగాణ ప్రజలు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఒక ఇంపార్టెంట్. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించాడు, ఆ తర్వాత ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. 10 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చిన ప్రతిదీ అన్నిటి కూడా ఏంటంటే నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసేది కాదు. ఇప్పుడే కేటీఆర్ గారు కూడా అది చెప్పడం జరిగింది. ఆయన మిగిలింది ఒక 18 నెలలు. ఆ 18 నెలల తర్వాత ఆయనను ఎవరు అడిగేది కూడా లేరు, ఆయన ఎవరు దీంట్లో లేదని చెప్పేసి ఈరోజు మళ్ళీ ఒక ప్రతిజ్ఞ కూడా చేసినాం. అందరు ప్రతిజ్ఞ చేసింది అంటే మళ్ళీ తెలంగాణ కొరకు పునరంకితం కావాలి అని చెప్పేసి అందరూ తీర్మానం ప్రతిజ్ఞ చేసిండ్రు. దాని కొరకు ముందుకు పోతున్నది. ఎందుకంటే ఈరోజు పరిస్థితి తీసుకుంటే ఏంటంటే ఆంధ్ర పాలకులు వాళ్ళందరూ కలిపి ఏంటంటే మళ్ళీ రాబందుల్లా తెలంగాణ మీదకి రావడానికి తయారవుతున్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. కేసీఆర్ను మళ్ళీ తీసుకురావాలి. తెలంగాణను కాపాడుకోవాలంటే కేసీఆర్ మళ్ళీ రావాలి. రైట్. ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీటింగ్ ఇక్కడ పెడతాంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేరు. ఈరోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇక్కడ పెట్టుకునే అధికారమైన ఉందా? మీటింగ్లు జనరల్గా ఎవరన్నా పెట్టుకుంటారేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో మీటింగ్ పెట్టకూడదు. ఎందుకంటే గతంలో ఆయన క్లియర్గా ఏంటంటే తెలంగాణ కొరకు వ్యతిరేకించిన వ్యక్తి. అరే నీకు కావాల్సిన చేతనైతే పోయి ఆంధ్రలో ఏమైనా చేసుకో, మా తెలంగాణలో వచ్చి మళ్ళీ ఏం చేస్తావు? అరే 10 సంవత్సరాలు అయింది. కేసీఆర్ ఏంటంటే అన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏదో పాగేయాలి, ఇక్కడ రావాలన్న ఆలోచన దురుద్దేశంతో వస్తున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి భారీ ఎత్తున ఇక్కడ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాడు. అంటే గతంలో చెప్పాడు జూన్ 2వ తారీఖు నాడు చాలా మందికి చాలా కబుర్లు చెప్తాము, తీపి కబుర్లు అని చెప్పాడు. అందులో ప్రధానంగా ఆర్టీసీ సమస్య ఇక్కడ ఉన్నది. ఆర్టీసీ వాళ్ళను పర్మనెంట్ ఉద్యోగులే ఈరోజు గుర్తిస్తాము అని చెప్పేసి అన్నాడు. మరి ఈరోజు ఆ ఆలోచనలు ఉన్నదా? ప్రభుత్వం గుర్తించే ఆలోచనలు ఉన్నదా? మొన్న చూస్తే మనము ఆ మంత్రి మాత్రం ఎన్నికలు అయిన తర్వాతనే, అంటే ఆర్టీసీల ఎన్నికలు అయిన తర్వాతనే ఇక్కడ అది గుర్తించవలసిన బాధ్యత ఉంది మా పైన అని చెప్పిండు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఈ రోజే గుర్తిస్తామన్నాడు. అంటే ఇక్కడ మంత్రి మాటలు నమ్మల్లా ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి మాటలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? వీళ్ళిద్దరు మాటలు ఏ లెక్కలు కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు కాదు, ఆయన ఇది రాదు కాదు, ఆయన చేసేది ఏముంది? ఆల్రెడీ కేసీఆర్ గారు వీళ్ళను పర్మనెంట్ ఉద్యోగుల కింద గుర్తిస్తామని జీవో ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. వీళ్ళు ఆ ఇంప్లిమెంట్ చేయకుండా ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులనే వంచిస్తున్నట్టు కనబడుతుంది. రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ మొన్న ఎన్టీ రామారావు విగ్రహానికి ఇక్కడ ప్రతిష్టాపించడం అనేది జరిగింది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి ఓ చీఫ్ గెస్ట్గా వెళ్ళడం అనేది జరిగింది. ఇంకా ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది పెట్టే అవకాశం ఉన్నట్లా ఉందా ఈ రాష్ట్రంలో? ఎన్టీఆర్ను గౌరవించాలి, ఆయన పెద్ద వ్యక్తి. కానీ ఆయన విగ్రహాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి దాన్ని ఆవిష్కరించిందంటే ఆయన దురుద్దేశం ఏమున్నదో క్లియర్గా అర్థమైంది. ఆయన కేవలం రాజకీయం కావాలి, రాజకీయం తర్వాత ఏంటంటే ఆంధ్రపాలకి ఎవరిని తెచ్చి వాళ్ళని బాగా వేయడం అంటే అది ఏ దురుద్దేశంతో చేస్తుండో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఆ మీటింగ్లో ముగ్గురిని పోల్చాడు. అంబేద్కరు, ఇందిరాగాంధీ అంట, ఎన్టీ రామారావు అంట. అరే బాబు, ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ మీద కొట్లాడిండు. ఆ తర్వాత వీళ్ళిద్దరు బతుకుతున్నారంటే అంబేద్కర్తో బతుకుతున్నారు. అలాంటి ముగ్గురిని ఎట్లా ఈక్వల్ చేస్తావు? అంటే నీకు మతి లేకుండా ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నావు. ఆ విగ్రహం పెట్టడం కూడా గొప్ప దురుద్దేశంతోనే పెట్టిననిపిస్తుంది. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అందని చదవడంతో అనేకమైన అబద్ధాలు, అనేకమైన నీతి నివేదికలు లేని మాటలు మాట్లాడుతుంటాడు అని చెప్పేసి ఇక్కడ నరోత్తం స్పష్టంగా చెప్పడం జరిగింది. అంబేద్కర్తోని ఎన్టీ రామారావును ఇక్కడ ఇందిరాగాంధీని పోల్చడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రశ్నించడం అనేది అయితే జరిగింది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగడుగున తప్పులే చేస్తున్నాడు. ఈరోజు 2వ తారీఖు నాడు చాలామంది కూడా జూన్ 2వ తారీఖు నాడు అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామన్నాడు. ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నాడు. ఇవన్నీ కూడా తప్పే. ఆయన ఏది కూడా చేయలేకపోతున్నాడు. రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాబోయే రోజులలో కాంగ్రెస్కు మంచి రోజు లేవు అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా మాత్రం ఊరుకునేది లేదు బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.